అయితే కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్వి తెలివి తక్కువ మాటలని, మెదడుకు పని చెప్పకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. హైదరాబాద్ నుండి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదని, కోనసీమ నుండే ప్రతిరోజు వేలాది మంది హైదరాబాద్కు వస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తగిలితే వాళ్ళ దిష్టే హైదరాబాద్కు తగులుతుందని కామెంట్ చేశారు. ఒకవేళ దిష్టి తగులుతుంది అనుకుంటే దిష్టిబొమ్మను పెట్టుకోవాలని సెటైర్లు వేశారు. దిష్టిబొమ్మను పెట్టుకుంటే మేమేమైనా ఆపామా అంటూ ప్రశ్నించారు. అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, మాట్లాడేటప్పుడు నాలుకకు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని చెప్పకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఇంత తెలివిలేని వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయొచ్చిండు హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి, తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎడ తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. మరోపక్క సోషల్ మీడియాలో సైతం పవన్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చనే జరుగుతుంది. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడడం తగదని హితవు పలుకుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయి దాదాపు 12 ఏళ్లు కావస్తున్నప్పటికీ సమయం వచ్చినప్పుడల్లా విభజన గాయాలు ఇంకా కొంతమంది మనసులో మానలేదు. ఇప్పటికే సందర్భం వచ్చినప్పుడల్లా పలుమార్లు ఈ విభజన అంశం తెరపైకి వస్తూనే ఉంది. ప్రధాని మోదీ సైతం సందర్భం వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ విభజనను పార్లమెంటు వేదికగా ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, ఏపీ నుంచి తెలంగాణను వేరు చేసిన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య అగాధం నెలకొందని, రక్తం చిందిందని, తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ ఆవేదనతో చెబుతూ ఉంటారు. అయితే తెలంగాణ నేతలు ప్రధాని వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటారు. తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కుతున్నారని, తెలంగాణపై ప్రధాని ఆక్రోశం వెలగక్కుతున్నారని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ విభజనను జీర్ణించుకోలేకపోతున్నారని, మోదీ బాటలో నడుస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణపై తన అసంతృప్తిని వెలగక్కుతూనే ఉన్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే సద్దుమణిగిన తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ విభేదాలను పవన్ కళ్యాణ్ మరోసారి తెరపైకి తీసుకొచ్చారా అనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. ఇంతకీ ఈ విభజన గాయాలింకా మానలేదా? పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చింది? మోదీ బాటలో పవన్ నడుస్తున్నారా? ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇంత ఘాటుగా ఎప్పుడు స్పందించలేదు. మరి పవన్ ఎందుకు ఇలా అన్నారు అనే చర్చ బాగా నడుస్తోంది.
ఇవాటికి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంది సత్యం గారు కూడా జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలింది అని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. సో ఆ వ్యాఖ్యల వెనుకున్న అంతరార్థాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఈ మధ్య కాలంలో కోనసీమ బాగా దెబ్బతిన్నది వర్షాలతోటి, వరదలతోటి. వాళ్ళకు సహాయం చేయాలంటే బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిధులు సరిపోయాం. కేంద్రం నుంచి అడిగారు నిధులు. అవి పరిష్కరించలేక కొబ్బరి తోటలైనా లేకపోతే మరో అరటి తోటలైనా, అరటి తోటల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వాళ్ళు ఎకరానికి 1,00,000 పెట్టుబడి పెడితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా రావటం లేదు. ఇట్లా అరటి తోటలు, కొబ్బరి తోటలు అయితే మొత్తం పైన ఉన్నటువంటి మొత్తం గెలలు విరిగి కింద పడినాయి. తర్వాత కొన్ని చోట్ల మేటలు వేసినాయి. ఈ సమస్యలు పరిష్కరించలేక దృష్టి మరల్చడానికి ఈ మాట అన్నాడు అనుకుంటున్నాను నేను, పవన్ కళ్యాణ్. తర్వాత రెండోది, ఒకటి దిష్టి అని అనడమే వాస్తవానికి అన్సైంటిఫిక్. ఏదో ప్రజలు వాడుతూ ఉంటారు ఆ మాటని. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడు చదువుకున్నాడు అనడం మరీ వింత. ఎందుకంటే ఆయన ఒకసారిగా తోసారైనా చెగువేరా అన్నాడు. చెగువేరా నుంచి ఇప్పుడు సనాతనం దగ్గరికి ఎవరు కూడా పెద్దగా దిష్టి అయినటువంటి పదం ఏదో అమాయకత్వం ఉన్నటువంటి వాడతారు తప్ప చదువుకున్న వాళ్ళు వాడరు. దానికి రీజనింగ్ కూడా లేదు, సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఎస్టాబ్లిష్ కాలే మనం వాడుతున్న పదం. కానీ ఈ మధ్యగా ఈ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, కోనసీమ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి నిజంగానే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవటం కాదు, తెలంగాణ నాయకుల దిష్టే తగిలిందని 100కు 2-3 అనుకున్న పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరినట్టే. ఆ దృష్టితోటి అని ఉంటారు. రెండో విషయం, ఒకవేళ దిష్టి అటు తగిలితే పవన్ కళ్యాణ్కి కానీ, చిరంజీవికి కానీ, లేకపోతే ఎవరికైనా కోనసీమ నుంచి ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, లేక నిర్మాతలు కానీ, లేకపోతే హీరోయిన్లు అయినా కానీ ఆస్తులన్నీ హైదరాబాద్నే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు నిత్యం వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ఇళ్లను చూస్తుంటారు. ఇగో ఇది మహేష్ బాబు ఇల్లు, ఇది చిరంజీవి ఇల్లు, ఇది పవన్ నందగిరి హిల్స్లో ఉన్నటువంటి గతంలో భార్యకి ఇచ్చినటువంటి ఇల్లు, నంది హిల్స్లో ఉన్నటువంటి ఇల్లు కానీ, ఇటువంటి తెలంగాణ వాళ్ళందరూ చూసి సంతోషపడుతుంటారు. ఇది మన చిరంజీవి ఇల్లు, ఇది మన నాగార్జున ఇల్లు అని సంతోషపడుతుంటారు తప్ప ఎన్నడూ దాని మీద జలసీ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు అవుపడదు ఎక్కడ కూడా. వాళ్ళ ఆస్తులు చూసి తెలంగాణ ప్రజలు సంతోషపడుతారు. తర్వాత ఆంధ్రాలో కట్టిన దానికన్నా తెలంగాణలో ఇంకెక్కువ ఫ్లెక్సీలు కడతారు వీళ్ళందరికీ, హీరోయిన్లకు. తెలంగాణ ప్రజలకు అదే ఉంటే ఇంత ఆదరించే వాళ్ళు కానీ సినిమాలు ఈ స్థాయిలో ఆడేవి కావు. కాబట్టి ఒకవేళ దిష్టి అనేది ఆయన నిజంగానే దిష్టి ఉన్నది అనుకుంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు చూసి దిష్టి తగలాలి. అసలు తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ నాయకులు కానీ 100కు ఒక్కరే చూసి ఉంటారు కోనసీమని. కానీ ఇదేదో తాడు చెందుకి ఎందుకు ఎక్కినట్టే దూడ మేతకు అన్నట్టుగా, బోడిగుండుకు మోకాలకు ముడేసినట్టుగా అసలు అక్కడ నష్టపడ్డది ఏమిటి, అసలు తెలంగాణలో ఎక్కడున్నారు వీళ్ళు, నాయకులైనా ప్రజలైనా. కాబట్టి ఇది అంత ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు చూసి కాదు. ఇప్పటికి కూడా హైదరాబాద్ చుట్టూ వాళ్ళ ఆస్తులే ఉన్నాయి. నాయకుల ఆస్తులు ఇంకెక్కువ ఉన్నాయి. ఆంధ్ర ప్రజల ఆస్తులు లేవు, నాయకుల ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఆ ఆస్తుల మీద పోవటం కానీ ఇటువంటి ఎన్నడూ చేయలేదు. కాబట్టి ఒకటే వచ్చింది. ఒక ఎగ్జాంపుల్, దిగ్విజయ్ సింగ్ ఆనాడు విడిపోయినాడు ఒక మాట అన్నాడు, సెక్రటేరియట్లో 2,000 మంది ఉద్యోగులు ఉంటే తెలంగాణ వాళ్ళు 4% ఉందని. వీళ్ళు ఆంధ్ర నాయకులే పోతే, ఉద్యోగ సంఘాల నాయకులు పోతే ఓన్లీ 4% ఒక్క నాయకుడు కూడా చెప్పలే నిజం కాదని. అంటే 2,000 మంది సెక్రటేరియట్ల ఉద్యోగస్తులు ఉంటే 80 మంది తెలంగాణలో ఉన్నారు. అది వ్యతిరేకత వచ్చేది. తెలంగాణ ఉద్యోగస్తులు ఏదైనా పని చేయించుకోవటానికి పోతే తలెత్తి కూడా చూసేవాళ్ళు గారు సెక్రటేరియట్ల. అటువంటి పరిస్థితి ఎదురైంది. అట్లాగే అది నియామకాలకు సంబంధించినటువంటి నీళ్లు అనేటువంటి ఇప్పటికి కూడా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. కృష్ణా బేసిన్లో మనం ఎంత అన్యాయం జరుగుతుందో చూస్తున్నాం. తర్వాత మరొకటి ఏంటంటే రాజ్యాధికారం. మా ప్రాంతం మాకు అధికారం ఇవ్వండి అని అడిగారు, ఎక్కడ దాడులు చేసుకోలేదు. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకు వ్యతిరేకత లేదు. కానీ నాయకులు మాత్రం ప్రజలను డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు మాట్లాడటం,
లేదా సెంటిమెంట్ రగిల్చి ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటివన్నీ రెండు వైపులా జరుగుతున్నాయి. పోయినసారి పోలింగ్ నాడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకి ఆంధ్ర పోలీసులు వచ్చారు, వెంటనే తెలంగాణ పోలీసులు నడిపారు. తెల్లారి పోలింగ్ మీద ఆ ప్రభావం పడాలనేది వాస్తవం, అందరూ ఎస్టాబ్లిష్ చేశారు. అట్లా ఇప్పుడు కూడా ఎక్కడ సెంటిమెంట్ ఉపయోగపడుతుంటే అక్కడ ఖచ్చితంగా రెండు వైపులు ఉంటారు, ఉపయోగించుకుందామని. కాబట్టి ప్రజల మధ్య లేని వైరుధ్యాన్ని, నాయకుల మధ్య కూడా వైరుధ్యం లేదు, ఒట్టిదే. తెలంగాణ నాయకులు ఆంధ్రకు సంబంధాలు అందుకురు, ఆంధ్ర నాయకులు తెలంగాణ సంబంధాలు అందుకురు. మామూలు ప్రజలే తక్కువ అందుకురు తప్ప వీళ్ళందరికీ ఆంధ్ర తెలంగాణకు సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు చేసుకునే దగ్గర వీళ్ళకి ఎవరికి ఆ వైరుధ్యం అవపడదు. కానీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి లేదా ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ప్రజల మధ్య వైరుధ్యాన్ని పెంచడం, అదే టెన్షన్లు ఉంచడం, వాళ్ళ పార్టీల బలాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవటం తప్ప దీంట్లో ఏ ఒక్క విషయం కూడా ఆలోచించదగ్గ విషయం లేదు. అంటే పవన్ వ్యాఖ్యల్లో రాజకీయంగా లాభం దాగుందని అనుకోవచ్చు అంటారా ఏమైనా కొంతైనా? ఎందుకంటే ఎప్పుడూ లేనిది సడన్ గా తెలంగాణ ఆంధ్ర అని డిఫరెంట్ గా వర్డ్స్ వాడడం. వాళ్ళకి తెలుసు, వాళ్ళ తెలంగాణ వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ బీఆర్ఎస్ఎల్ఏ ఉపయోగించుకుంటారని వాళ్ళకి తెలుసు. అందుకే జగదీశ్వర్ రెడ్డి రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే బీఆర్ఎస్ ఇంటాక్ట్ ఉంటుంది, బలం. సెంటిమెంట్ లేకపోతే ఇతర ఇష్యూస్ మీద వాళ్ళు సస్టైన్ కాలేకపోతారు, బలపడలేకపోతారు. కాబట్టి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి దానికోసం ఎదురు చూస్తారన్న విషయం పవన్ కళ్యాణ్ తెలుసు, అందరికీ తెలుసు. కానీ అదే చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడు రాజకీయంగా నష్టం జరుగుద్దని. కానీ పెద్దగా ఆలోచించకుండా మాట్లాడే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల వాళ్ళకే నష్టం. ఎందుకు నష్టం అంటే ఇక్కడ బీఆర్ఎస్ రియాక్ట్ అయితే అక్కడ వైసీపీ రియాక్ట్ అయింది, తెలంగాణ వాళ్ళ ఆంధ్రాలను అంటున్నారని, ఇంకేదన్నా ఎక్కువ ఎక్సెస్ అంటే. కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడటం వల్ల పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా లాభం లేదు, జనసేనకు కూడా లాభం లేదు. తర్వాత ప్రధానమంత్రి అనడు అంటున్నారు. ప్రధానమంత్రి తెలంగాణ వచ్చి అనడు ఆ మాట. తలుపులేసి తెలంగాణ ఇచ్చారు లేదా కళ్ళు కట్టి తెలంగాణ ఇచ్చారని తెలంగాణ ఏ సభలో మాట్లాడలే, ఆంధ్రాలో మాట్లాడండి. అదే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి ఉన్న ఆలోచన గమనించి బహుశా ఈ పవన్ కళ్యాణ్ కూడా అని ఉంటాడు. ఆంధ్రాలో ఎలక్షన్ల ప్రచారం అప్పుడు లేదా ఆంధ్ర సానుభూతి సంపాదించడానికి లేదా ఆంధ్రాలో బీజేపీ కొంత అసలే వీక్ ఉంది, కొంత ఉత్సాహం తేయడానికి తెలంగాణ వ్యతిరేక స్టేట్మెంట్లు ఇచ్చారు. దానివల్ల తెలంగాణ బీజేపీ నష్టం జరిగింది తప్ప ఆంధ్ర బీజేపీకి లాభం జరిగింది లేదు. ప్రధానమంత్రి స్టేట్మెంట్ వల్ల తెలంగాణ బీజేపీకి నష్టం జరిగింది. మీరేం మాట్లాడరేందని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ కూడా అడిగింది బీజేపీని, ప్రధానమంత్రి అట్లా మాట్లాడితే మీరేం మాట్లాడరేందని. ఇక్కడ డిఫెన్స్లో పడదు బీజేపీ, ప్రధానమంత్రి ఆంధ్ర ఆ స్టేట్మెంట్ ఇవ్వటాను. అట్లనే ఆంధ్రాలో బెనిఫిట్ ఏదంటే బీజేపీ బలపడింది కూడా లేదు. కాబట్టి ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్మెంటు కాబట్టి మనం కూడా అట్లా కోడ్ చేయొచ్చు అంటే అది అక్కడ జనసేన లేదా కూటమికి వచ్చే లాభం లేకపోగా ఇక్కడ పెద్దగా బీజేపీకి వచ్చే లాభం కూడా లేదు. అందుకని అది అందరిని ఇరుకులు పెట్టడానికి వచ్చే తప్ప బహుశా నేను అనుకోవటం ఆ కోనసీమ ప్రజల్ని సాటిస్ఫై చేయలేక పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే కనీసం 25,000-30,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ పని చేయలేక ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. ఓకే, దానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ అసలు మెదడుకు పని చెప్పకుండా మాట్లాడుతున్నారు అంటూ కూడా కౌంటర్గా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కాలేదంటారా మీరన్నట్టుగా? ఖచ్చితంగా జగదీష్ రెడ్డి కాదు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిందే అది. వాళ్ళకు ఇప్పుడు బలహీన పడ్డది వాస్తవం బీఆర్ఎస్. దానికి బలం చేకూరటానికి మిగతా ఏ ఇష్యూ కన్నా కూడా సెంటిమెంటు నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. మిగతా ఏ ఇష్యూ అన్నా కూడా కాంగ్రెస్ని విమర్శించేదానికన్నా, బీజేపీని విమర్శించేదానికన్నా, లేకపోతే వాళ్ళ ఫెయిల్యూర్స్ని విమర్శించినా వాళ్ళకు మైలేజ్ రావట్లేదు. కానీ సెంటిమెంట్ అంటే మాత్రం ఏమంటే మైలేజ్ వస్తుంది. కాబట్టి సహజంగానే బీఆర్ఎస్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. అది తెలంగాణ పార్టీ కాబట్టి ఉద్యమం కూడా నాయకత్వం వహించింది నిజం. మిగతా పార్టీల వాళ్ళందరూ పాల్గొన్నారు. అటువంటి దానికోసమే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. జగదీష్ రెడ్డి ఖచ్చితంగా టైంలే రియాక్ట్ అయ్యిండు. కానీ వాస్తవానికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 4 ఫ్రంట్లు ఉన్నది లీడర్ కేసీఆరే. కానీ పాల్గొన్నది మాత్రం దానికి సస్టైనబిలిటీ తీసుకొచ్చింది మాత్రం అటు న్యూ డెమోక్రసీ, ఇటు సిపిఐ, అటు బీజేపీ, అన్ని శ్రేణుల వాళ్ళు కూడా దాంట్లో సరిపోని ప్రాక్టీస్ చేశారు, పార్టిసిపేట్ అయ్యారు.
అట్లాగే ఇంటలెక్చువల్స్ కూడా. కాబట్టి సహజే అదంతా బీఆర్ఎస్ టీఆర్ఎస్కు మెటీరియలైజ్ అయింది. ఇప్పుడు యువతల పార్టీలకు కానీ యువతల ప్రజలకు కానీ అవతల ప్రజలకు కానీ వైరుధ్యం లేదు, ఆనందంగా ఉంటారు. కానీ నాయకులకు మాత్రం అవకాశం వస్తే ఇటువంటి సెంటిమెంటు రెచ్చగొట్టుకునే అవకాశం ఉంది. అవతల జనసేనకు లేకపోతే వైసీపీకి తెలుగుదేశం పార్టీకి అందరికీ తెలుసు తెలంగాణ సెంటిమెంట్ మన అవకాశం ఇస్తే బీఆర్ఎస్ బలపడుతుందని తెలుసు వాళ్ళకు. బహుశా పవన్ కళ్యాణ్ జగదీశ్వర రెడ్డి గారు అన్నది కరెక్ట్. అనాలోచితంగా మాట్లాడుతుండు, ఆలోచించకుండా మాట్లాడుతుండు అన్నది వాస్తవం. ఓకే, ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల అటు ఆంధ్ర తెలంగాణ అంటూ విడదీయడం వల్ల సో అక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి మధ్య ఎంతో కొంత మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ లేదంటారా ఇలా విడగొట్టి మాట్లాడడం వలన? ఇప్పుడు అసలు అట్లా కాదండి, విడిపోయేనాడే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడానికి ఇష్టపడలే. అవును, ఎవరైనా అగ్రెసివ్గా ఆలోచించేవాడు 100కు ఒక్కడు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్రజలు సహకరించట్లేదని వెనక పట్టుబట్టారు. మేము దాడులు చేస్తాం లేకపోతే ఎలా కొడతాం అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రజల స్పందన లేక, ప్రజలకు తెలంగాణ అంటే ఉంది, 90% మందికి తెలంగాణ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ దాడులు చేయాలనేటువంటి ఆలోచన ఎవరెవరన్నా ఒకళ్ళిద్దరు ఆలోచించినా అది ప్రజలు సహకరించలేదు అట్లా దాడులు చేసుకోవటం అనేది. తర్వాత రెండోది 69లో ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు అంతా సిస్టమ్ కమర్షియలైజ్ అయింది, క్యాపిటలిజం పెరిగింది. ఎక్కడ లాభాలు ఉంటే అక్కడ ప్రజలు పోతున్నారు, ఎక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడికి పోతున్నారు. ఒక ప్రాంతమే కాదు, ఒక దేశమే. మరి అమెరికాలో ఇవాళ 50 లక్షల మంది ప్రజలు ఉన్నారు, 25 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లాగనే అరబ్ దేశాల్లో 90 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన లెక్కల ప్రకారం కెనడాలో కూడా 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడికి పోతున్నటువంటి స్థితి కనపడుతుంది. కాబట్టి ఇవాళ పెద్దగా అవేమి పట్టించుకోవట్లేదు. ఏదైనా పెద్ద ఇన్సిడెంట్, ఎందుకు మొన్న మన మార్వాడీల మీద వ్యతిరేకత రెచ్చగొట్టే వాళ్ళకు ఒక నెల డిబేట్ అయింది. ఆ తర్వాత పెద్ద ప్రజల నుంచి ఏం లేదు. ఏదో ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి కిరాణాల దుకాణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఒత్తిడి వచ్చిందంటే రియాక్ట్ అయ్యారు, కానీ ఆ తర్వాత రియాక్షన్ పోయింది. కాబట్టి ప్రజల మరిదిలో లేని విషయాలు మాట్లాడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేది తెలంగాణ ప్రజలు ఈయనకి ఏడ పని లేక మాట్లాడండి అనుకుంటారు, ఆంధ్ర ప్రజలు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్కు వేల మంది లక్షల మంది వస్తుర్రు పోతుర్రు, దరిదాపు సగం హైదరాబాద్ ఆంధ్ర ప్రజలే. దరిదాపు అమీర్పేట నుంచి మొదలు పెడితే చేవేళ్ళ వరకు 99% ఆంధ్రులే ఉన్నారు. కానీ డెవలప్మెంట్ ఏం ఆగలేదు, అటే ఎక్కువైతుంది ఇంకా. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి పాలిటీ, ఆంధ్రాలో ఉన్న పాలిటీ లేదా బ్యూరోక్రసీ లేదా ఇండస్ట్రియలిస్టులు మొత్తం టాప్ క్లాస్ అంతా అటువైపే ఉన్నారు. అందుకని డెవలప్మెంట్ ఆగదు. వాళ్ళ మధ్య వైరుధ్యాలు లేవు. కానీ మామూలు ప్రజల్లో ఇటువంటి తీసుకొచ్చి ఎందుకు ఇట్లా ఇబ్బందులకు గురి చేయటం? కాబట్టి ఇది ఒకళ్ళో ఇద్దరికి నష్టం అయితే ఆ ఒక్కడు యారా ఏదో ఒక సమస్య సృష్టిస్తాడు. అందుకని ఇప్పుడు కృష్ణానది మీద మొత్తం పెద్ద డిబేట్ జరిగింది. అట్లాగే గోదావరి నది జిల్లాల మీద గత 6 నెలలుగా డిబేట్ జరిగింది. కానీ ప్రజల మధ్య మాత్రం వైషమ్యం రాలేదు. అది గమనించి నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడటం, అందులో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం చెప్తాం సోషల్ సైన్సెస్లో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్ అని. డెవలప్మెంట్ కావాలంటే అన్నిటికన్నా మీరు విద్యుత్ శక్తి అనొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనొచ్చు, ఇంకా చాలా అనొచ్చు, కానీ వాటన్నిటికీ ముందు మాత్రం లా అండ్ ఆర్డరే ప్రధానమైనటువంటిది. ఆ సమస్య సృష్టించేటి వాటిని ఇట్లా లేవనెత్తి ఇట్లా చేయటం కరెక్ట్గా. ఒకవేళ అది న్యాయం అనుకుంటే సుప్రీంకోర్టు వరకు పోవచ్చు, న్యాయం అనుకుంటే ఇంకా ఏ యంత్రాంగనైనా ఆశ్రయించవచ్చు, లేకపోతే న్యాయం అనుకుంటే జగదీశ్వర్ రెడ్డి పవన్ కళ్యాణ్ జగయ్యపేట దగ్గర కొట్టుకోవచ్చు బోర్డర్ మీద. కానీ ప్రజల్ని రెచ్చగొట్టం ఎందుకు? అందులో పవన్ కళ్యాణ్ నుంచి ఆ మాట రావటం కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి కన్నా ముందే పవన్ కళ్యాణ్ ఆ మాట అనటం కరెక్ట్ కాదు. సహజంగా రియాక్ట్ అవుతారు. అందుకని ఇది కరెక్ట్ కాదు. ఇంటర్నేషనల్ ఇప్పుడు నెట్ వచ్చినాక ఇంటర్నేషనల్ విలేజ్ అన్న తర్వాత గ్రామం ఒక పెద్ద ప్రపంచం ఒక కుగ్రామం అయిందన్న తర్వాత ఏమో ఇప్పుడు ఐటీ ఉంది. ఐటీలో 20 లక్షల మంది, సుమారు 15 నుంచి 20 లక్షల మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు. తెలంగాణ కన్నా ఇతర రాష్ట్రాల వల్ల ఎక్కువ ఉన్నారు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఆంధ్రాలో కూడా అంతమంది ఉన్నారు. హైదరాబాద్లో కోచింగ్ తీసుకునే వాళ్ళలో కోచింగ్ సెంటర్లో ఇవాళ 6 లక్షల మంది కోచింగ్ సెంటర్లు తీసుకుంటున్నారు. అందులో ఆంధ్ర నుంచి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఫెసిలిటీసు, క్వాలిటీ ఇవన్నీ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి పోతుంటారు. అందుకని పవన్ కళ్యాణ్ కొబ్బరి తోటలు చూస్తే జిస్టు దాకిన దానికన్నా మాదాపూర్
తర్వాత మిగతా చోట్ల చేవెల వరకు ఉన్న ఇళ్ళు మణికొండ వాళ్ళ ఇళ్ళు చూస్తే అప్పుడు కట్టాలి. మణికొండలో ఉన్నటువంటి వాళ్ళు, నందగిరి హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు కూలిపోతే తెలంగాణ వాళ్ళ చూస్తారు రోజు, అందుకే ఇజ్రాయిల్ కూలిపోయింది అనుకుంటే అయినా ఒక్కడో ఇద్దరో నమ్ముతారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అందులో మారుమూలకు ఉంది. ఒకవేళ ఎవరైనా తెలంగాణలో పోయేస్తే అన్నవరం పోయి వస్తుంటారు ఎక్కువ. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం పోయి వస్తుంటారు. ఇంకా పోతే కొద్దిగా విశాఖపట్నమో లేకపోతే ఈ హిల్స్, అనంతగిరి హిల్స్ చూసి వస్తుంటారు. కానీ తీర ప్రాంతానికి పోయి కొబ్బరి తోటలే చూసిపోయి వద్దాం అనుకునేటువంటి వాళ్ళు 100 కుక్కలు కూడా ఉండరు. అట్లా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అసలు అన్వాంటెడ్ స్టేట్మెంట్ అది. ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి ఆంధ్రాలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు కూడా ఎవరు ఈ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇష్టపడరు. ఓకే, పవన్ కళ్యాణ్కి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? దానికి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎందుకన్నారు అనుకోరు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఆ తర్వాత అయితే ఆయనకు మార్పులు అయితే రావు ఈ స్టేట్మెంట్ వల్ల ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే దరిదాపు డెవలప్డ్ ఆంధ్ర అందరినని అబవ్ రిచ్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు ప్రతి ఇంటి నుంచి ఒక పిల్లవాడు ఇక్కడ హైదరాబాద్ ఉద్యోగం చేస్తారు. అది సాఫ్ట్వేర్, ప్రైవేట్ కంపెనీలో, లేదా ఫార్మసీ కంపెనీలో, సిమెంట్ ఫ్యాక్టరీలో, వీటన్నిటిలో దరిదాపు అప్పర్ క్లాస్ నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక పిల్లవాడు ఇక్కడ ఉద్యోగం చేస్తారు. వాళ్ళకు వచ్చే కొబ్బరి తోట మీద వచ్చే ఆదాయం కన్నా వాళ్ళ పిల్లవాడు అమ్మాయి ఉండటం వల్ల వచ్చేటువంటిదే చాలా వాళ్ళకు ఫ్యామిలీ స్టెబిలైజ్ గట్టడానికి ఉపయోగపడుతుందన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. అనవసరంగా ఎందుకు ఈ హైదరాబాద్ తోటి ఈ చిక్కు తెచ్చిండని అనుకుంటారు తప్ప భలే అన్నాడు బాట అనే వాళ్ళు తక్కువ. నువ్వు ముందు సహాయం చేయబోయా, తర్వాత ఆ మాట మాట్లాడదు కానీ అడిగే వాళ్ళు తయారవుతారు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి సత్యం గారు, లైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.